దాసరి నారాయణరావు తెలుగు సినిమా రంగంలో ఈ పేరు ఒక సంచలనం. రైటర్గా తన సినీ కెరీర్ని ప్రారంభించి దర్శకుడిగా, నటుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, సినీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, పత్రికాధిపతిగా, రాజకీయ నేతగా ఇలా అన్నిటిలోనూ విజృంభించి తనకెవరూ పోటీ కాదని నిరూపించిన గొప్ప దీక్షాపరుడు. మరి అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన రాణించడానికి కారణమేంటి? అసలు అంతటి అపారమైన తెలివితేటలు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన గత జన్మ వల్లే దాసరికి అన్ని తెలివితేటలు వచ్చాయా? పైగా దాసరికి తన గత జన్మ గురించి ముందుగానే తెలుసా? కళ అనేది చాలా గొప్పది. కథని పుట్టించి ఆ కథకి ఒక రూపాన్ని తీసుకురావాలంటే రచయిత కావాలి. ఆ తర్వాత ఆ కథకి సరికొత్త హంగులను చేర్చి తెర మీద అందంగా చూపించడానికి ఒక దర్శకుడు కావాలి. కథలోని పాత్రలని అర్థం చేసుకొని వాళ్ళ సంతోషాన్ని, ఆలోచనని, బాధని పాట రూపంలో వ్యక్తం చేయడానికి ఒక పాటల రచయిత కావాలి. ఈ మూడింటిలోనూ ఎవరూ రాణించలేరు. ఎందుకంటే కొన్ని లక్షల మందిని మెప్పించే కళ విషయంలో ఎవరికీ అంత జ్ఞాపక శక్తి ఉండదు. కానీ దాసరి ఆ మూడింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. ఆయన అంతలా ప్రతిభ కనపరచడానికి కారణం ఆయన గత జన్మ. ఆయన గత జన్మ వల్లే దాసరికి అంతటి అపారమైన తెలివితేటలు వచ్చాయి. దాసరి గత జన్మలో కేరళలోని నంబూద్రిగా పిలువబడే ఒక మహాపండితుల వంశంలో జన్మించారు. ఈ నంబూద్రి వంశం వారు కళకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఆరితేరినవారు. మిగతా వారి కంటే చాలా ఎక్కువగా తెలివితేటల్ని కలిగి మహాస్ఫురదృష్టితో ఉంటారు. అలాగే ఎవరికైనా వీరిని చూస్తే చాలు అమాంతం కాళ్ల మీద పడి నమస్కారం చేయాలనే విధంగా ఉంటారు. ఈ నంబూద్రి వంశంలోనే దాసరి తన గత జన్మలో జన్మించాడు. అందుకే ఆయనకి ఈ జన్మలో అన్ని తెలివితేటలు వచ్చాయి. ఈ గత జన్మ విషయాన్ని దాసరితో స్వయంగా ఒక కోయదొర చెప్పాడు. విచిత్రం ఏంటంటే దాసరి సినీ కెరీర్ స్టార్టింగ్లోనే కోయదొర దాసరికి గత జన్మ విషయం చెప్పాడు.